తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇతని పేరు అప్పలనాయుడు. వజ్రకరూర్, జొన్నగిరి తదితర ప్రాంతాలలో ఎవరికి వజ్రం దొరికినా ముందుగా ఇతనే కొంటుంటాడు. వజ్రాలు విలువ జనాలకు తెలియదు కాబట్టి ఎంతో కొంత చేతులు పెట్టి అప్పలనాయుడు అధిక ధరకు అమ్ముకుంటాడు. అప్పలనాయుడు ఊరోళ్లకు అప్పులు ఇస్తుంటాడు. తాకట్టు పెట్టుకొని ముక్కు పిండి వసూలు చేస్తుంటాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లిళ్ళ పేర ఎన్నో సంబంధాలు తెచ్చాడు, కానీ ఒక్క అమ్మాయి కూడా ఇతన్ని ఇష్టపడలేదు. నేను నచ్చానా లేకుంటే జోక్ చేస్తున్నావా? మీతో నేను ఎందుకు జోక్ చేస్తానండి? నిజంగా అండి బాబు, మీ ఆస్తి అయితే బాగా నచ్చిందండి అమ్మాయికి. ఓహో, నా ఆస్తి నచ్చిందా? అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది, అమ్మాయితో మీరు మాట్లాడండి. ఓకే. అప్పలనాయుడికి పేరయ్య ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. హలో, నేనండి అప్పలనాయుడు. అదేనండి, పేరే మీ నెంబర్ ఇచ్చారు నాకు. ఏదో నాతో మాట్లాడాలని అన్నారంట. నేను నచ్చానా? నచ్చారు కానీ మీ ఫోటో చూశాను. కావే భర్త నాజుగ్గా ఉండాలి, సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి, స్లిమ్గా ఉండాలి. మీరు ఫోటోలో కొద్ది లావుగా ఉన్నారు, పొట్ట కొద్ది తగ్గించండి, అప్పుడు నేను పెళ్లికి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకున్న ఆస్తి అండి. ఇది ఇంత తొందరగా ఒక్కసారి తగ్గదు. దీన్ని నిదానంగా తగ్గిస్తా, ఆ తర్వాత అదే తగ్గు. పొట్ట కొద్ది తగ్గించండి, మీరు సిక్స్ ప్యాక్ లా తయారండి, నేను పెళ్లికి. అయితే రేపటి నుంచే వెళ్ళి జిమ్ముకు వెళ్ళి బాగా కసరత్తులు చేసి పొట్ట తగ్గిస్తా, నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓకే, ఉంటా. ఈ రోజు నుంచి జిమ్కి వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి, ఎలాగైనా అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని పట్టేయాలి. ఈ అప్పలనాయుడు పవర్ ఏందో చూపించాలి. అమ్మాయిని పెళ్లి నేనే చేసుకోవాలి. 100 మందిని కాదు, 100 మంది పిల్లల్ని కనాలి. అప్పలనాయుడు మజాక. అప్పలనాయుడు వజ్రం కోసం టెన్షన్ పడుతూ మరోవైపు పొట్ట తగ్గడం కోసం అష్ట కష్టాలు పడుతుంటాడు. పట్టేయాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే, పొట్టను తగ్గించాల్సిందే. అమ్మాయితో చాటింగ్లు, మీటింగ్లు, వీడియో కాలింగ్లు ఒకటే బిజీ. Flying to a star on a spaceship. Gotta move fast.
కోసం ఒక మంచి పాట పాడండి. మీరు డ్యాన్స్ బాగా చేస్తారంటగా, నా కోసం మంచి స్టెప్ వేయండి. ఇంత బంగారమే సొంతం అయితే చేస్తాడు మునుగు మిసాలుడు. ఆ సుబ్బయ్యను చంపి తీసుకొస్తాను. నేను వచ్చే లోపల గుంత తవ్విపెట్టు. ఈ లోపల నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే కాల్చిపడే. ఓకే బాస్. అబ్బా చాలా రోజుల నుంచి గన్ను పట్టుకోవాలనుకుంటున్నా. నా కోరిక ఇప్పుడు నెరవేరింది. అదే సమయంలో అప్పలనాయుడు జాగింగ్ కని అడవిలోకి వచ్చాడు. బ్లేడ్ లేని గన్ను ఇచ్చాడే బాసు. బ్లేడ్ లేని గన్ను ఇచ్చాడండి బాసు. గొర్రెల కాపరి తన గొర్రె తప్పిందని అడవిలోకి వచ్చాడు. ఎవడీడు ఇక్కడికి వచ్చి పడుకోవడం ఏంది? ఆగిందా ఎట్టా? చూద్దామా పోదామా? పోదా ఏమైనా ఏంది? ఏ బాబు బాబు ఆగి పడిపోయి ఉన్నాడేమో. ఒరిజినల్ భాగ్య నాకేం తెలియదు. ఈ హత్య నేను చేయలేదు. నాకేం సంబంధం లేదు.
నాకేం తెలియదు. సీనరీస్ ఫొటోస్ తీద్దామని అప్పుడే అటుగా వచ్చిన ఫోటోగ్రాఫర్ రే ఆగురా, చంపేస్తా రే, ఆగకుంటే చంపేస్తా రే, ఆగురా. ఇంతలో గొర్రెల కాపరికి స్పృహ వస్తుంది. అప్పలనాయుడు ఫోటోగ్రాఫర్ని చంపేస్తాడు. ఫైనల్గా ఆ రోజు రాత్రి నాకు స్పృహ వచ్చింది. నేను వజ్రాన్ని 2 కోట్లకు అమ్ముకున్నాను. నేను నా ఫ్రెండ్ రాయప్ప ఓ మంచి బిజినెస్ పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం.